ఏది రాగి సద్ది వెతికితే తెలివి కొద్ది సోదికి రాదు ఉన్న బుద్ధి బిరుదు మాత్రం మంచి బుద్ధి ఎట్టాగే మీతో చచ్చేది ఎగతాళి చేసి కడాకి మంచి బుద్ధి అంటారు కోపం ఏమో చప్పడిపోద్ది హా గోపాలకృష్ణ దయచేస్తున్నారు భలే ఓయ్ మంచి బుద్ధి చెప్పకుండా పెడుతున్నావు ఎవరు పిలుచుకురమ్మన్నారు వచ్చింది బుద్ధి వచ్చింది అన్నయ్య గారు నారదయ్య గారు సుభద్రమ్మ గారు పెళ్లి ముచ్చట్లు ఆడుతుండారు తమ్ముడు గారిని తోలుకు రమ్మన్నారు ఓహో నారద మునీంద్రులా ఇక్కడ నమో నమః నారాయణ నమో నమః కూర్చో గోపాలకృష్ణ చూశావా గోపాలకృష్ణ మన బాధ్యతలు మనకే తెలియవన్నట్లు మీ వదిన తొందర పెడుతుంది కానీ సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాను. ఆహా, మీ ఎంతటి వారికి బావమరిది కానవచ్చుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరు విన కుతూహలంగా ఉన్నది. ఎవరో కాదు, మా దుర్యోధనుడే. ఆహాహా, కౌరవ కుల నందన వన పారిజాతం. మీ ఆలోచన దివ్యంగా ఉంది. నారద మునీంద్ర, మీరు త్రికాల వేదులు కదూ, ఎక్కడ ఏం చెప్పినా దివ్యంగానే ఉంటుంది. నారాయణ నారాయణ, పరిస్థితులు. నిన్ననే ధృతరాష్ట్రుల వారి దగ్గర నుంచి వార్త వచ్చింది. అన్నగారు, అయితే పిల్లని అడుగుతూ వారి దగ్గర నుంచి కబురు వచ్చిందన్నమాట. మంచిది. కాదు గోపాలకృష్ణ, ఆ దుర్యోధనుని భక్తి చూడు. ఇంతవరకు నేర్చింది చాలక నా శిక్షణలో గదాయుద్ధమున పరిపూర్ణుడు కావాలని ఉవ్విళ్ళూరుతున్నాయట. ఇంతకంటే యోగ్యత ఏం కావాలి? మన సుభద్రకు దుర్యోధనుడే తగిన వరుడు. ఏమంటారు నారద మునీంద్రుడు? అవును, అది నిజమే. మరి వాళ్ళు అడిగే వరకు ఆగడం ఎందుకు? ముందే నేను వార్త పంపుతాను. ఏమండి, వాళ్ళు అడగందే మనకెందుకు తొందర? ఏమీ ఆలోచించకుండా. అదేమిటి రేవతి, ఇంకెవరితో ఆలోచించాలి? అది కాదండి, మరీ తెలియని పిల్లగాదుగా. వరుణి విషయంలో సుభద్ర ఆలోచన ఏమిటో. నువ్వనేది ఏమిటి రేవతి? నా చెల్లెలికి స్వయంగా వరుణు చూసుకోవలసిన గతేం పట్టింది? బాధ్యతంతా వహించి పెద్దవాణ్ణి నేనున్నాను. చిన్ననాటి నుంచి సుభద్ర అర్జునునే వరించింది. ఆహా, బాంధవ్యం చూసుకున్నా మనకు దుర్యోధనుడెంతో అర్జునుడు అంతే. అది నిజమేనమ్మా. నారద మునీంద్ర, మీరు మునీశ్వరులు, బ్రహ్మచారుడు, మీరు ఊరుకోండి. నారాయణ. గోపాలకృష్ణ, నీకు తెలుసుగా ఆడవాళ్ల గొడవ ఇలాగే ఉంటుంది. సుభద్ర అర్జునుని కోరడం ఏమిటి, రేవతి ఆ మాట చెప్పడం ఏమిటి? వివాహం అంటే 1000 ఏళ్ల పంట. అటువంటి ముఖ్య విషయాలలో ముందు చూపు ఉండాలి. అవునవును, భావి జీవితంలో వరుణి అంతస్తులు ఎలా ఉంటాయో చూడాలి. అది నిజమే బలరామదేవ. అది చెబుతున్నాను వినండి. దుర్యోధనుడికి అర్జునుడికి హస్తిమశకాంతర భేదం ఉన్నది. పరాక్రమంలోనంటారా, అర్జునుడి శక్తి నాకు తెలుసు. గదాయుద్ధంలో దుర్యోధనుని ముందు ఒక్క నిమిషము నిలవలేడు. ఇక రాజ్యార్హత విషయంలోనంటారా, అర్జునుడు ధర్మరాజుకు తమ్ముడు, ఈ జన్మలో రాజు కాలేడు. దుర్యోధనుడు కౌరవాగ్రజుడు, నేడు రారాదు, రేపు సర్వమహీమండలాన్ని శాసించగల అర్హత యోగ్యత కలిగినవాడు. ఇంకా వినయ విధేయతల్లోనంటారా, దుర్యోధనుడు ముందు అర్జునుడు ఎంత? శ్రీకృష్ణుల వారేదో పరధ్యానములో ఉన్నట్లున్నది. కాదులేండి, మా గోపాలకృష్ణుడు ఎప్పుడూ నా మాటకు మౌనమే వహిస్తాడు. ఓహో, సరే, ఇన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తం మాట తరువాత మా సుభద్రను మీ దుర్యోధనునికి ఇవ్వ నిశ్చయించినామని ధృతరాష్ట్రుల వారికి వార్త పంపుతాను. ఓహో, దివ్యంగా ఉన్నది. నారాయణ. శ్రీకృష్ణ, సుభద్ర, నీవు మరీ చిన్నపిల్లవైపోతున్నావు. నాకేం బాగలేదు. ఇంత అధైర్యపడితే ఎలా? మేమింతమంది ఉంటే. ఎవరున్నారేంటి? నన్నందరూ విడిచిపెట్టేశారు. సరే, అందరూ అంటే మీ చెల్లికి మీరేగా, సముదాయించండి. సుభద్ర, సుభద్ర, అర్జునుడికి నీకు కళ్యాణం జరిపించే భారం నాది. ఇంతవరకు నీవు వీర సోదరివి మాత్రమే.
రేపు వీర పత్నివని ఆ తరువాత వీర మాతవని కీర్తిగాంచగలవు. నా మాట నమ్ము.